Hi guys, welcome back to my channel. I hope అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ లైక్ 4 to 5 months అయింది నేను వ్లాగ్ అప్లోడ్ చేసి. అండ్ నెక్స్ట్ మోటో వ్లాగ్ చేసి ఐ థింక్ 1.5 year పైన అయింది. లదాఖ్ తర్వాత మ్యాక్సిమం మోటో వ్లాగ్ చేయలేదు, జస్ట్ ఒకటే ఎన్నో చేశాను అంతే. బట్ ఈరోజు అయితే అగైన్ బ్యాక్ విత్ ఎ వ్లాగ్. మళ్ళీ వ్లాగ్ చేయడానికి అయితే టైం దొరికింది. ఈరోజు జస్ట్ కంటెంట్ ఉంది అందుకని వ్లాగ్ చేస్తున్నా. అండ్ ఈరోజు అయితే ఓటింగ్ డే 13th of May. సో ఆల్మోస్ట్ 8:15 అంతే అయింది. ఇప్పుడు వెళ్ళి ఓటు వేసి దాని తర్వాత ఒక చిన్న గెట్ టుగెదర్ ఉంది, లైక్ మా ఆఫీస్ వాళ్ళదే. ఒక రిసార్ట్ బుక్ చేసుకున్నాం 1 day అంతా, అక్కడే ఈరోజు అంతా గడపాలని. అండ్ నెక్స్ట్ ఆ రిసార్ట్ డీటెయిల్స్ గురించి, ప్రైస్ గురించి అవన్నీ ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో కింద ఉంటుంది కదా అని చెప్పేసి వ్లాగ్ చేస్తా. లెట్స్ గో. ఇట్స్ ఆల్రెడీ 8:15. నేను 10:30, 11 కల్లా రిసార్ట్కి వెళ్తా. ఫస్ట్ అయితే వెళ్ళి ఓటేసి దాని తర్వాత లెట్స్ గో. ఓకే, డన్ విత్ ద ఓటింగ్. సో ఎప్పుడో 8:15కి వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చేసరికి లైక్ 10:30, 10:45 అయ్యింది. లైన్ అంటే ఒక 60 to 70 members ఉన్నారు కానీ బట్ చాలా స్లోగా అవుతుంది లోపల ప్రాసెస్. అది మాన్యువల్ కాబట్టి చాలా టైం తీసుకుంది. 12:20, 12:30 అంత అయింది స్టార్ట్ అవుతున్నా. అండ్ ఇక్కడ నుంచి డెస్టినేషన్కి ఒక 9.3, 9.4 kilometers ఉంటుంది, లైక్ 29-25 minutes ఆఫ్ జర్నీ. అండ్ ఇప్పుడు నేను వెళ్ళే రిసార్ట్ ఏంటంటే ఆరిఫ్ రిసార్ట్స్. పెయిడ్ ప్రమోషన్ ఇదే కాదు, మా వాళ్ళందరూ, నా ఆఫీస్ వాళ్ళందరూ కలిపి మనీ వేసుకొని ఒక డే అంతటికి బుక్ చేసుకున్నాం. సో లెట్స్ సీ వ్యూ ఎలాగొస్తుందో. ఎందుకంటే నాకు కొన్ని మౌంట్స్ ఉండేవి ఒక 2 to 3 months. అది లదాఖ్ వెళ్ళేప్పుడు అయిపోయింది. నా దగ్గర ఓన్లీ ఒకే సింగిల్ మౌంట్ ఉంది. అండ్ అది కూడా ఇదే. ఐ థింక్ రోడ్ విజిబిలిటీ బాగానే ఉందని అనుకుంటా. మోస్ట్లీ రోడ్స్ అయితే ఖాళీగానే ఉంటాయి, ఎందుకంటే అందరూ ఓటింగ్కి వెళ్ళి ఈరోజు మ్యాక్సిమం 90-100% హాలిడే మొత్తం అన్నిటికీ. బట్ కొన్ని కార్పొరేట్ ఆఫీసెస్ అయితే రన్ అవుతుంటాయి, బట్ అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్. మొత్తం అన్నీ క్లోజ్డ్. అండ్ రోడ్స్ అయితే మాత్రం ఫుల్ ఆఫ్ ఖాళీ. సో ఎండ అయితే ఈ మధ్య మామూలుగా లేదు ఎక్కడైనా సరే. 36, 37 అండ్ రీచింగ్ 40, 41, 2 అప్పుడప్పుడు. సో రీసెంట్గా తిరుపతి వెళ్ళి వచ్చాం కదా, అక్కడ మేము కొండ ఎక్కేసరికి ఆ రోజు వర్షం పడింది. అండ్ నెక్స్ట్ మేము తిరుపతిలో ఉన్నప్పుడు వైజాగ్లో వర్షం పడింది. అయ్యా. సో ఈరోజు అయితే నో గ్లౌజెస్, నథింగ్. జస్ట్ ఇక్కడ నుంచి 9 kilometers కాబట్టి గ్లౌజులు అయితే ఏమీ వేయలేదు. ఈ ఎండకి మళ్ళీ గ్లౌజులు కూడా అంటే చాలా టఫ్. అది మళ్ళీ ఇలాంటి వ్యూ చూసి ఎన్నాళ్ళు అయిందో. ఇంకా ఈ బైక్ మీద అయితే నేను ట్రిప్స్కి వెళ్ళట్లేదు. డ్యూ టు దట్ ఈ బైక్ అస్సలు బాగాలేదు. దీన్ని లదాఖ్ నుంచి వచ్చిన తర్వాత క్లచ్ బెల్, క్లచ్ ప్లేట్స్ మొత్తం అన్నీ చేయించా. అది ఎంత లైక్ 15,000 ఎంతో పడింది. మళ్ళీ మొన్నే టైమింగ్ చైన్ అది కూడా అడ్జస్ట్ చేయించాను. సో ఆఫ్టర్ లదాఖ్ ఇదే ఇలా డాష్ చూడడం ఫీల్స్ సో గుడ్ యార్. ఈ బైక్ అయితే కాన్సెప్ట్ ప్రాబ్లమ్ కూడా ఉంది, ఎందుకంటే ఇది స్ట్రైట్గా ఉంచోదు, జస్ట్ అలా రైట్గో లెఫ్ట్గో అంటే బ్యాలెన్స్ ఉంటుంది నా హ్యాండిల్ అనేది. సో అదొక ప్రాబ్లం ఉంది దీంట్లోనే. ఇంక ప్యాంగాంగ్ వెళ్తున్నప్పుడు, లేకపోతే ప్యాంగాంగ్ టు లే వెళ్తున్నప్పుడు ఒక దగ్గర పడిపోయాను నేను. జస్ట్ స్టాండ్ బై అన్నాను. స్టాండ్ బై ఉండి జస్ట్ మూవ్ అవుతున్న కొద్దీ బ్యాలెన్స్ ఫుల్గా రైట్కి పడిపోయింది బండి. రైట్కి లగేజ్ కూడా పడిపోవడం వల్ల ఈ బ్రేక్ లెవర్ అనేది వంగిపోయింది. సో ఇది చెల్లేగా జస్ట్ నో ప్రాబ్లం. నాకైతే అంత ఇబ్బంది అనిపించట్లేదు బ్రేక్ లెవర్తో. బట్ కాన్సెప్ట్ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉంది. ఎప్పుడైనా హ్యాండిల్ చేసినప్పుడు చిన్న ఇష్యూ అవుతాయి. సో నేను ఒక్కడనే ఈజీగా తీయగలను. నేను ఇంకెవరికైనా ఇచ్చినా సరే వాళ్ళకి లెఫ్ట్కి వెళ్ళిపోద్ది స్టీరింగ్ అంతా. బట్ ఇట్స్ బీన్ లైక్ 7 years ఈ నవంబర్ వస్తే. అండ్ ఇప్పటి వరకు నో ఇష్యూస్ ఎట్ ఆల్. జస్ట్ జనరల్ సర్వీస్ చేసేవాడిని. ఇప్పుడే జస్ట్ ఆ ఇష్యూస్ వచ్చాయి. 7 years తర్వాత దీనికి 15,000 మొన్న ఒక 3,000, 18,000 మొదలుపెట్టా ఆఫ్టర్ 6 years. వావ్, గ్రేట్ మెషిన్ యార్. ఇప్పటికీ బండి పరిగెడుతుంది 120లో. బట్ అంత పరిగెట్టించను డ్యూ టు అంత పరిగెట్టిస్తే చాలా ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు వాడుతున్నప్పుడు కూడా. సో ఇప్పుడు వాడాలనుకున్నా సరే అది సహకరించదు. సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళి రుషికొండ నుంచి రైట్ తీసుకుంటే మనం ఆరిఫ్ రిసార్ట్స్కి వెళ్తాం. సో ఇక్కడ కార్స్ పెట్టారు కదా, ఇవన్నీ సేల్కి. సో ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడ ఉంటాయి. జస్ట్ MK1 పక్కనే సేల్కి ఉంటాయి కార్స్ అన్నీ. సెకండ్ హ్యాండ్ కార్స్, సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్ అలా. సో ఈ డాంపర్స్ ఇష్యూ ఏంటో తెలియదు కానీ లదాఖ్ వెళ్ళి వచ్చిన తర్వాత డాంపర్స్ అయితే ఊడిపోతున్నాయి. లెఫ్ట్ది ఎప్పుడూ ఊడిపోయింది, రైట్ దిగు
ఇట్ కేమ్ అవుట్ నవ్. ఇంకేం చేయలేదు దీన్ని, జస్ట్ బ్యాగ్లో పడేసి ఎక్కడైనా డస్ట్బిన్లో పడేయడమే. బాయ్ బాయ్. సక్సెస్ఫుల్లీ 2 డ్యాంపర్లు పోయాయి. సో డ్యాంపర్స్ తీసుకుందాం అన్నా సరే డ్యాంపర్స్ స్టాక్ లేవు. అండ్ అవి నేను వేయించినవి కొత్త డ్యాంపర్స్ 2. సో ఎప్పుడైతే క్లచ్ పిల్ ఎప్పుడు చేయించానో అప్పుడే వేయించాను. సో 2 డ్యాంపర్స్ పోయాయి. ఇంకా దీనికి డ్యాంపర్స్ వేయించినా సరే ఐ థింక్ వేస్ట్ అనుకుంటా, జస్ట్ అలా వచ్చేస్తున్నాయి ఆ వైబ్రేషన్కి. ఐ థింక్ ఇది ఆరిఫ్ రిసార్ట్స్ అనుకుంటా. సో ఆల్రెడీ ఈ రిసార్ట్కి అయితే వచ్చాం. మా 10th క్లాస్ గెట్ టుగెదర్ ఎక్కడ అయ్యింది, అది నేను ఎప్పుడో మర్చిపోయి. ఐ థింక్ లైక్ 5 years or 6 years బ్యాక్ సేమ్ అదే రిసార్ట్ మాల్ బుక్ చేశారు. నాకు తెలియదు అప్పటికి ఆరిఫ్ రిసార్ట్స్ అనేది తెలియదు ఇది, బట్ ఆల్రెడీ ఈ రిసార్ట్కి అయితే వచ్చాం. అండ్ దేర్ యూ గో. సో ఇదైతే ఒక విల్లా అండ్ దీని పక్కన ఇంకో విల్లా ఉంది. ఈ 2 విల్లాలు బుక్ చేసాం అండ్ స్విమ్మింగ్ పూల్. సో ఇదే టోటల్. అండ్ ఒక కింగ్ సైజ్ బెడ్, సోఫా 3+1, 3 1+1 అండ్ అక్కడ కూడా సేమ్ 2 1+1 అండ్ ఫ్రిడ్జ్ ఒకటి ఉంటుంది మనకి, అది వాష్రూమ్ అంతే. సో ఇదొక విల్లా అండ్ నెక్స్ట్ ఇంకో విల్లా చూపిస్తా, అది ఎలాగుంటుంది. ఇదొకటి అండ్ నెక్స్ట్ ఇదొకటి, మొత్తం 2. అండ్ ఇది రిసార్ట్. ఇదొకటి నార్మల్ కింద పడుకోవడానికి నార్మల్ బెడ్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఎక్కువ మంది వస్తే కింగ్ సైజ్ బెడ్ కాకుండా నార్మల్ బెడ్స్ కూడా ఉన్నాయి. బట్ వన్ థింగ్ నోటీస్ చేసింది ఏంటంటే క్లీన్లీనెస్ అయితే అస్సలు లేదు. బెడ్ ఇలా ఉంది అండ్ సోఫాస్ కూడా. సోఫా ఓకే చెలేగా, బట్ బెడ్ అయితే మాత్రం ఈగలు, అంత క్లీన్లీనెస్ అయితే ఏం లేదు. బట్ ఓకే. సో ఒక 1 day స్పెండ్ చేయడానికి అయితే ఓకే ఫ్రెండ్స్ అందరితోని. అది ఎంత అనేది ప్రైస్ కనుక్కుంటాం మా ఫ్రెండ్ని. టోటల్ ఏసీ మొత్తం ఆన్ చేసి వదిలేశారు ఈ 2 విల్లాస్ది. విల్లా అవుట్ సైడ్ అయితే ఇలాగ ఉంటుంది. అది స్విమ్మింగ్ పూల్ అండ్ నెక్స్ట్ నార్మల్ ప్లే ఏరియా ఇది. అండ్ ఫుడ్ కోసం అయితే అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అండ్ తెరీగో ఆపోజిట్ అయితే బ్యూటిఫుల్ బీచ్. సో వన్ థింగ్ ఏంటంటే ఈ రిసార్ట్లో బెస్ట్ ఏంటంటే అవుట్ సైడ్ ఆడుకోవడానికి, స్విమ్మింగ్కి, ఫుడ్ తినడానికి, నెక్స్ట్ ఒక బీచ్ వ్యూ ఎంజాయ్ చేయడానికి అయితే ఈ రిసార్ట్ చాలా బాగుంది. బట్ నైట్ స్టే ఉండడానికి అయితే లోపల బెడ్స్ అంటే మొత్తం అంతా బాగానే ఉంది, కానీ బెడ్స్ అయితే కొంచెం బాగాలేవు అంతే. బెడ్స్ ఒకటి మైనస్, దాని మించి అయితే ఇంకేమీ లేవు. ఆల్ గుడ్ యార్. సో ఇప్పటికైతే నా ఫ్రెండ్స్ అయితే ఎవరు రాలేదు, నేను ఒక్కరినే వచ్చాను, ఎందుకంటే నాకు ఇంచి పక్కన కాబట్టి. మీరు ఎవరో కాల్ చేస్తాను. సో ఆరిఫ్ రిసార్ట్స్కి దగ్గరలో అయితే ఉన్నది బెస్ట్ రెస్టారెంట్ అయితే రీబూట్. ఇక్కడ నుంచి అయితే ఫుడ్ తీసుకెళ్ళాం. ఆ రిసార్ట్స్కి జస్ట్ మనం ఓన్లీ బుక్ చేసుకోవడానికి రిసార్ట్స్, ఫుడ్ అనేది బయట నుంచే తెచ్చుకోవాలి. సో పక్కనే డీకాబానా కూడా ఉంది, బట్ డీకాబానాలో ఫుడ్ అంత బాగోదు, బట్ రీబూట్లో ఫుడ్ బాగుంటుంది. అందుకే ఇక్కడికి వచ్చాం ఫుడ్ తీసుకోవడానికి. అండ్ ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసా, లైక్ ఇంకొక 10 to 15 minutesలో ఫుడ్ వస్తుంది. అండ్ ఇదైతే రీబూట్ టాప్. సో ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్లేస్. అండ్ సో అండ్ ఈ పక్కది వచ్చేసి ఇది బేలీఫ్ రిసార్ట్. సో ఇక్కడ కూడా చిన్న చిన్న హార్ట్స్ టైప్ ఉన్నాయి. బట్ ఆరిఫ్ రిసార్ట్ అయితే చాలా బాగుంది ఆడుకోవడానికి. బట్ ఇది ఏంటంటే జస్ట్ ఒక్క 1 day వెకేషన్ గడపడానికి వచ్చినట్టే అంతే. అరే నా స్పెట్స్ పెట్టుకొని బాగానే ఎక్స్ట్రాలు ఐరా, నా స్పెట్స్ రావి నావి ఎస్ రా. బ్లాగ్ రా బ్లాగ్. ఓకే ఓకే యూట్యూబ్ లో పెడతాను రా. ఎందుకు పెట్టకూడదు? ఎందుకు పెట్టకూడదు? ఏంటి బ్రో ఏంటి బ్లాగ్ రా బ్లాగ్ రా. నీ ప్రాబ్లం ఏంట్రా? నా ప్రాబ్లం ఏం లేదు. చెప్పరా. కాఫీలో మ్యాంగో ముంచుకొని తింటే ఎలా ఉంటది? అప్పుడు కానీ బాత్రూమ్ కి ఇంటికి పరిగెట్టాం. అది కౌశల్జీ
స్విమ్మింగ్ పూల్ అండ్ కాఫీ. నైస్ కప్ ఆఫ్ కాఫీ అండ్ స్విమ్మింగ్ పూల్ అయితే ఆడుకుంటున్నాం. అండ్ ఈవినింగ్ వైబ్ అయితే మాత్రం రిసార్ట్ అయితే చాలా సూపర్ ఉంది. సూపర్ వైబ్. అది సో ఇదైతే నైట్ వ్యూ ఆఫ్ రిసార్ట్. సో ఫెట్స్ ఉన్నాయి కానీ ఓన్లీ ఫెట్స్ అనేవి జస్ట్ మ్యారేజ్ టైంలో వేస్తారట, మిగతా అంతా ఖాళీ. ఇక్కడైతే ఫుల్ క్రికెట్ ఆడుకున్నాం ఉంది అట్లా. రిసార్ట్ అయితే మాత్రం చాలా బాగుంది.